నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు పచ్చ జెండా ఊపిన కేంద్రం చంద్రబాబుకు చెప్పిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్ షాకు సీఎం వినతి పోలవరం నల్లమల సాగర్కు అనుమతి ఇవ్వాలని సిఆర్ పాటిల్కు విజ్ఞప్తి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్న పోలింగ్ సామగ్రి పంపిణీ ఓటింగ్కు కట్టుదిట్టమైన భద్రత ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న డీజీపీ 1926 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినట్లు శివధర్ రెడ్డి వెల్లడి నారాయణపేట జిల్లాలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఉద్రిక్తత హైదరాబాద్లో డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన పార్టీ కార్యకర్తలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం సెక్రటరీ జనరల్కు నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలు మొత్తం 120 మంది సంతకాలు $114 రఫేల్ యుద్ధ విమానాలు కొనేందుకు కేంద్రం చర్యలు ఫ్రాన్స్తో 3,25,000 కోట్ల విలువైన ఒప్పందం చేసుకునేందుకు కసరత్తు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు ఇప్పటికే విశాఖ విజయవాడ మెట్రోకు ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పంపగా విశాఖ మెట్రోకు ఆమోదం తెలిపింది మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు అమరావతికి చట్టబద్ధత అంశాలపై చర్చించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై చర్చించారు ఈ ప్రాజెక్టుకు అనుమతులిచ్చి సాంకేతిక ఆర్థిక సాయం చేయాలని కోరారు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించారు పోలవరం పనులకు అవరోధంగా మారిన స్టాఫ్ వర్కర్లను శాశ్వతంగా ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు పోలవరం కాలువల సామర్థ్యం పెంపు వల్ల పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్ చేయాలని కోరారు పోలవరం ప్రాజెక్టు 2వ దశ కింద భూసేకరణ పునరావాసం రక్షణ కట్టల పనులు చేపట్టాల్సి ఉందని దానికి 32,000 కోట్ల అవసరమని తెలిపారు దీనికి సాయం చేయాలని కోరారు అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైన పాటిల్తో సీఎం చర్చించారు గోదావరి జలాల పంపకాల కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు కృష్ణానదిపై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక సర్కార్ చేపట్టిన చర్యలపై అభ్యంతరం తెలిపారు ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఏపీకి వచ్చే దిగువ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు వంశధార ట్రైబ్యునల్ తుది నివేదికపై గెజెట్ ఇచ్చి ఏపీ ఒడిశా మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు సిఆర్ పాటిల్తో సమావేశం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై చర్చించినట్లు తెలుస్తోంది రాజధానికి చట్టబద్ధత కల్పించాలని ఇప్పటికే నిర్ణయించిన కేంద్ర హోంశాఖ వివిధ శాఖల అభిప్రాయాలు సేకరిస్తోంది దానికి అనుగుణంగా కేబినెట్ నోట్ సిద్ధం చేయనుంది పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాల్లోనైనా అమరావతి చట్టబద్ధత బిల్లు పెట్టాలని చంద్రబాబు అమిత్ షాను కోరినట్లు సమాచారం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన చంద్రబాబు ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించారు తర్వాత కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామితో చంద్రబాబు భేటీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవటం గొప్ప అనుభూతి అని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ తెలిపారు ఢిల్లీ విమానాశ్రయంలో గత రాత్రి సచిన్ను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు ఇరువురు కొద్దిసేపు ముచ్చటించారు ఈ భేటీపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన సచిన్ చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో రేపు ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ జరగనుంది పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది అటు మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ సామగ్రి పంపిణీ చురుగ్గా సాగుతోంది పెద్ద ఎత్తున చేరుకున్న అధికారులు సిబ్బందికి బ్యాలెట్ పేపర్లు బాక్సులు ఇతర ఎన్నికల సామగ్రిని అందిస్తున్నారు
జిల్లాలన్నింటిలోనూ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో సుమారు 52 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2982 వార్డుల్లో ఓట్లు వేసేందుకు 8203 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చాక 1183 లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికలను ప్రశాంతంగా జరిపేందుకు 4318 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్పోస్టులు, 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేశామన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు. ఈ హైదరాబాద్ సిటీ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ లో ఉంది. గత 15 రోజులుగా పోలీస్ శాఖ ఈ ఎలక్షన్స్ ని శాంతియుతంగా నిర్వహించేందుకని చెప్పి సన్నాహం చేస్తూ ప్రిపరేటరీ వర్క్ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత 1183 వెపన్ లైసెన్స్ ని డిపాజిట్ లోకి తీసుకున్నారు. 4318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. 2952 మంది రౌడీస్ ఉన్నారు. తర్వాత ఎలక్షన్ టైంలో మా అడ్వర్స్ నోటీస్కి వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంతమంది 1800 మంది పైన ఉన్నారు. సో ఈ విధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ ని, ట్రబుల్ మాంగర్స్ ని ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ బైండ్ ఓవర్ చేసింది. బందోబస్తు విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పీస్ఫుల్ గా శాంతియుతంగా పూర్తి చేసినామో అదే రకంగా ఈ ఎలక్షన్స్ కూడా అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అట్లాగే పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. ఎన్నికల కోసం 8203 పోలింగ్ కేంద్రాలు, 16031 బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూమ్లు, 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 742 మంది జోనల్ అధికారులు, 279 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 381 స్క్వాడ్ బృందాలు, 1370 మంది రిటర్నింగ్ అధికారులు, 1547 మంది ఏఆర్ఓలు, 9560 మంది పోలింగ్ అధికారులు, 31428 మంది సిబ్బందిని నియమించి శిక్షణ ఇచ్చారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారుజామున ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థుల వేధింపుల కారణంగానే మహాదేవప్ప బలవన్మరణానికి పాల్పడినట్లు ఆయన భార్య సత్యమ్మ ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహాదేవప్ప మృతితో 6వ వార్డులో ఎన్నిక నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహాదేవప్ప కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ బెదిరింపులు, వేధింపులే ఆయన మరణానికి కారణమని ఆరోపించారు. మహాదేవప్పది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆక్షేపించారు. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్పై యుద్ధం చేయబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ సర్కార్ను భూస్థాపితం చేసే రోజులొచ్చాయని చెప్పారు. మహాదేవప్ప ఆత్మహత్యకు కారకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన సంజయ్ కార్యకర్తలకు నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఒత్తిడితో ఎస్టీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్న ఎంపీ లక్ష్మణ్ ఈ దారుణ ఘటనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు. మహాదేవప్ప ఆత్మహత్యపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ పుస్తకం పట్టుకుని నీతులు వల్లించేటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మీకు రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నట్టయితే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనిపరుస్తూ ఒక ఆదివాసీ అంటే ముఖ్యంగా ఎస్టీ ట్రైబల్ ఒక అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి మీద ఈ రకమైనటువంటి మరి మీరు వేధింపులు గురి చేయడము, ఒత్తిడి చేయడము, బదులను తప్పించుకొని చెప్పడం అంటే ఏ ప్రజాస్వామ్యం ఇదో నిజంగా ఆలోచన చేయాలి. ఈ అంశాన్ని ఖచ్చితంగా నేను పార్లమెంట్లో లేవనెత్తాను. చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ దీని మీద రాజకీయంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు కాంగ్రెస్ కారణమని ఆరోపిస్తూ బీజేపీ చేపట్టిన డీజీపీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. బ్యారికేడ్లు, రోప్ను తొలగించుకుని లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనలో పలువురు పోలీసులు బీజేపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. డీజీపీ కార్యాలయం ముందు రోడ్డుపై బీజేపీ కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తర్వాత పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో తరలించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల అమలుకు ఇంకా ఒక్క బడ్జెట్ మాత్రమే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి వచ్చినా రైతు భరోసా ఇవ్వలేదని, రుణమాఫీ 50% చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని కవిత ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్లుగా ప్రైవేటు వ్యక్తులు కాకుండా ఆర్టీసీ వాళ్లే ఉండాలని కవిత డిమాండ్ చేశారు. ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి నిన్న మళ్ళా ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారు. 50,000 మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. దారుణం ఏంటంటే తెలంగాణ రాకముందు 52,000 మంది కార్మికులు ఆర్టీసీలో ఉంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ కలిసి ఇప్పుడు అది 32,000 మందికి వచ్చింది. అంటే 20,000 మందిని ఫోర్స్ చేసి ఉద్యోగాలు మాన్పించారు ఆర్టీసీ వాళ్ళను. వీఆర్ఎస్ ఇచ్చిర్రు, రకరకాల ఇబ్బందులు ఇచ్చిర్రు. 10 రూపాయలు టికెట్ కొట్టకపోతే కండక్టర్లను తీసేసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆర్టీసీని దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆ ప్రక్రియను ప్రారంభించాలి. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు పెడతామంటున్నారో ఆలోచన మంచిదే, కానీ ఆ పెట్టే ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో మా ఆర్టీసీ అన్ననే డ్రైవర్గా ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు ఉండడానికి వీలు లేదు. ఆర్టీసీ విలీన ప్రక్రియలను ఇప్పటి బడ్జెట్లో ప్రస్తావించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. లోక్సభ సెక్రటరీ జనరల్కు కాంగ్రెస్ ఎంపీలు నోటీసులు అందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C కింద అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసినట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీకి చెందిన 120 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడంపై విపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. మహిళా ఎంపీల పేర్లు ప్రస్తావించడం, 8 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపై అసంతృప్తితో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు సమాచారం. అధికారపక్ష ఎంపీలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నట్లుగా స్పీకర్ వైఖరి ఉందని విపక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ను తొలగించాలని అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తప్పించుకునేందుకు వ్యాన్పిక్ ప్రాజెక్టుకు దారులన్నీ మూసుకుపోయాయి. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వ్యాన్పిక్ చేసిన విజ్ఞప్తిని గతంలోనే కింది కోర్టులు కొట్టేయగా తాజాగా సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో వ్యాన్పిక్పై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను హైదరాబాద్లోని సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకోగా గతంలో యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. కేసును కొట్టివేయాలని కోరింది. అయితే వ్యాన్పిక్ అభ్యర్థనను హైకోర్టు అప్పట్లో తోసిపుచ్చింది. చివరి ప్రయత్నంగా వ్యాన్పిక్ యాజమాన్యం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు వ్యాన్పిక్ పిటిషన్ను కొట్టేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టుబడుల ముసుగులో వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ 1000 ఎకరాలు దక్కించుకుంది. ప్రతిగా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిందని సీబీఐ అభియోగాలు మోపింది. ఇదంతా క్విడ్ ప్రోకో అని ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కంప్యూటరీకరణపై రాజకీయ పార్టీల నేతలకు అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు విజయవాడలోని కార్యాలయంలో అన్ని పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సమావేశమయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు సహా గుర్తింపు పొందిన 19 పార్టీల నేతలను సమావేశానికి ఎస్ఈసీ ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలను ఆమె తొలుత వివరించారు. కంప్యూటరీకరణ కోసం చేపడుతున్న చర్యలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను విశదీకరించారు. ఓటర్ల జాబితా, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను సమగ్రంగా కంప్యూటరీకరణ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడం, ప్రతి ఒక్కరికి పోటీ చేసే అవకాశం కల్పించడం సహా ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవటమే కంప్యూటరీకరణ లక్ష్యమని నీలం సాహ్ని వెల్లడించారు. ఈ ప్రక్రియను అమలు చేసేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. వీటిపై పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలిపారు. We have done some software development so that the electoral rolls can be generated more easily. As you know, in the rural local bodies, the electoral roll is prepared based on the assembly electoral roll. So we have been able to get the assembly electoral rolls recently from ECI, and then we have to generate those electoral rolls. So we were just informing the political parties. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం అన్నవరంలో 1,50,00,000 విలువ చేసే 308 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు వ్యక్తులు ఒడిశాలోని
దవడపల్లి వద్ద గంజాయి కొనుగోలు చేసి జెర్రిల రహదారి నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 308 కిలోల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 6 నిందితుల్లో 2 అరెస్టు చేశామన్నారు. పరారీలో ఉన్న మరో 4 కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో చైర్మన్ పదవిని పొందారని నిరూపణ కావడంతో హరిని తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. హరి గతంలో క్రైస్తవ మతంలోకి మారి బీసీసీ కుల ధృవీకరణ పత్రం పొందారు. 2014లో క్రిస్టియన్ మైనార్టీ కోటాలో కోఆప్షన్ మెంబర్ అయ్యారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరి 2020లో ఎస్సీ కుల ధృవీకరణ పత్రం తీసుకున్నారు. 2021లో మున్సిపల్ ఎన్నికల్లో పుత్తూరు పురపాలక పీఠం ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో ఎస్సీ ధ్రువపత్రం ఆధారంగా తాను ఎస్సీనని చూపుతూ ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ అయ్యారు. ఈ వ్యవహారంపై గత ఏడాది నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పుత్తూరు తహసీల్దార్ విచారణ జరపగా ఆనంగి హరి అక్రమంగా కుల ధృవీకరణ పత్రం పొందినట్లు నిర్ధారణ అయింది. దీంతో హరిని ఆ పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారీ చోరీ జరిగింది. 25 లక్షల విలువైన 50 ల్యాప్టాప్లను దుండగులు ఎత్తుకు వెళ్లారు. విద్యార్థులు ప్రాక్టీస్ తర్వాత ల్యాప్టాప్లను శుక్రవారం క్లాస్ రూమ్లో పెట్టారు. వరుసగా 2 రోజులు సెలవు కావడంతో సోమవారం సిబ్బంది క్లాస్ రూమ్కు వెళ్లి చూడగా ల్యాప్టాప్లు కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు గ్రిల్స్ తొలగించి ల్యాప్టాప్లను కారులో తరలించినట్లు పోలీసులు గుర్తించారు. క్యాంపస్లోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తెలిసిన వారే చేతివాటం ప్రదర్శించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ వైఫల్యం వల్లే చోరీ జరిగిందని క్యాంపస్ సిబ్బంది భావిస్తున్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తమిళ నటుడు విజయ్ నటించిన జననాయగన్ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ కోసం వేసిన పిటిషన్ను నిర్మాతలు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు కేవీఎన్ ప్రొడక్షన్ చేసిన విజ్ఞప్తిని మద్రాస్ హైకోర్టు అనుమతించింది. కోర్టులో న్యాయ పోరాటం చేసే కన్నా సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ నివేదిక వచ్చే వరకు వేచి ఉండాలని నిర్మాతలు నిర్ణయించారు. త్వరలోనే సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుందని వారు భావిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల కావలసిన జననాయగన్ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో నిలిచిపోయింది. మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించగా ఆ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఇప్పటి వరకు కోర్టులో అనుకూల నిర్ణయం రాకపోవడంతో పిటిషన్ను నిర్మాతలు ఉపసంహరించుకున్నారు. భారత రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు వణుకు పుట్టించిన రఫేల్ యుద్ధ విమానాలను భారీ సంఖ్యలో కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది. ఇందుకోసం ఫ్రాన్స్తో అతిపెద్ద రక్షణ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానుండగా 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి రక్షణ శాఖ ఈ వారమే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ఒప్పందం విలువ సుమారు 3.25 లక్షల కోట్లు ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇది ఆమోదం పొందితే దేశ చరిత్రలో అతిపెద్ద రక్షణ ఒప్పందంగా నిలుస్తుందని పేర్కొన్నాయి. ప్రపంచంలోనే ఫ్రాన్స్ వెలుపల రఫేల్ యుద్ధ విమానాలను అత్యధికంగా నిర్వహించే దేశంగా భారత్ అవతరిస్తుంది. ఈ కొనుగోలు ఒప్పందంలోని 114 రఫేల్ యుద్ధ విమానాల్లో 88 సింగిల్ సీటర్ కాగా 26 ట్విన్ సీటర్ యుద్ధ విమానాలు. దాదాపు 100 విమానాలను భారత్లోనే తయారు చేసేలా ఒప్పందం ఉంటుంది. దీనివల్ల అత్యాధునిక ఫైటర్ జెట్ టెక్నాలజీ భారత్కు బదిలీ అవుతుంది. వాయుసేన అవసరాల దృష్ట్యా దాదాపు 18 విమానాలను ఫ్రాన్స్ నేరుగా ఫ్లైఅవే కండిషన్లో అందజేస్తుంది. భారత్ వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. కొత్త యుద్ధ విమానాలు అందుబాటులోకి వస్తే మొత్తం వాటి సంఖ్య 176కు పెరుగుతుంది. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ ఏడీఏజీ మనీ లాండరింగ్ వ్యవహారంలో అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరోసారి సమన్లు జారీ చేయనుంది. మాజీ నటి అయిన టీనా అంబానీని సోమవారమే విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినా ఆమె హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించారని, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ను ఏర్పాటు చేసిన ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అమెరికాలోని మాన్హాటన్లో విలాసవంతమైన భవన సముదాయం కొనుగోలుపై టీనా అంబానీని ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. కెనడాపై విధించిన టారిఫ్లపై అమెరికా ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహించడానికి డెమోక్రాట్లు సిద్ధమవుతున్న వేళ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా కెనడాలను కలిపే వంతెనను ప్రారంభించకుండా అడ్డుకుంటానని చెప్పారు. కెనడా చైనా మధ్య వాణిజ్యం పెరిగితే కెనడియన్లు ఐస్ హాకీ ఆడకుండా నిషేధం విధిస్తానని ఒక వింతైన వాదనను తెరపైకి తెచ్చారు. అమెరికాకు కెనడా దశాబ్దాలుగా అన్యాయం చేస్తోందన్న ట్రంప్ మిచిగాన్లోని డెట్రాయిట్ను, ఆంటారియోలోని
విండ్సర్తో కలిపే గోర్డీ హోవే అంతర్జాతీయ వంతెన ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటానని హెచ్చరించారు. అమెరికాకు రావాల్సిన పరిహారం చెల్లించి గౌరవంగా ప్రవర్తించే వరకు ఈ వంతెనను తెరవడానికి అనుమతించబోనని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. చైనాతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. ఒప్పందం ద్వారా కెనడాను చైనా బ్రతికుండగానే తినేస్తుందని పేర్కొన్నారు. చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందం చేసుకుంటే ఆ దేశంపై 100% టారిఫ్ విధిస్తారని గత నెలలోనే ట్రంప్ హెచ్చరించారు. ఇటలీలోని పుగ్లియా ప్రాంతంలో హాలీవుడ్ సినిమాను తలపించేలా డబ్బు దోపిడీ యత్నం జరిగింది. దక్షిణ ఇటలీలోని జాతీయ రహదారి 613పై బాటిస్టోలీ గ్రూప్నకు చెందిన నగదు రవాణా వాహనాన్ని సుమారు 10 మంది సాయుధులు కార్లలో వచ్చి అడ్డుకున్నారు. ఇందుకోసం హైవేపై వాహనాలను తగలబెట్టి ట్రాఫిక్ను స్తంభింపజేశారు. శక్తివంతమైన పేలుడు పదార్థాలతో నగదు ఉన్న వ్యాన్ను పేల్చారు. పేలుడు తీవ్రతకు వాహనం గాలిలోకి ఎగిరిపడింది. అయితే పేలుడు జరిగిన వెంటనే వ్యాన్ లోపల ఉండే ప్రత్యేకమైన ఫోమ్ ఆధారిత సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ అయింది. ఫలితంగా దొంగలు వ్యాన్ లోపల ఉన్న నగదును ముట్టుకోలేకపోయారు. ఈలోపే పోలీసులు రావడంతో వారికి దొంగలకు మధ్య చాలాసేపు కాల్పులు జరిగాయి. అదను చూసి దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. గాలింపు చేపట్టిన పోలీసులు 2 అనుమానితులను అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. కొలంబియా దక్షిణ ప్రాంతంలో వరదల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. భారీ వర్షాలతో పోటెత్తిన వరదలకు 69,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయి. మోంటేరియా నగరంలో దాదాపు అన్ని ఇళ్లు సగానికి పైగా నీటిలో మునిగే ఉన్నాయి. వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. ఎల్డరాడోలో ప్రజలు వరదలో గల్లంతైన తమ వస్తువులను సేకరించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా సిను నదికి వరదలతో ఎల్డరాడో నీట మునిగింది. కొలంబియా కరేబియన్ ప్రాంతంలో కొత్తగా శీతల గాలులు ప్రవేశించాయని, వీటి ప్రభావంతో వర్షాలు పెరిగి బలమైన గాలులు వీస్తాయని అక్కడ వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోర్డోబా, యాంటీఎక్వియా, సుక్రే, బొలివర్, శాంటండర్, మాగ్దాలేనా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. వరదల్లో గ్రామీణ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి జీవించే కుటుంబాలపై ప్రభావం ఎక్కువగా ఉందని గవర్నర్ కార్యాలయం తెలిపింది. అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబా తీవ్రమైన చమురు కొరతను ఎదుర్కొంటోంది. క్యూబాలో విమానాలు ఇంధనం నింపుకోవడానికి సరిపడా గ్యాస్ అందుబాటులో లేదని అక్కడి విమానయాన అధికారులు ఎయిర్లైన్స్కు స్పష్టం చేశారు. సోమవారం హవానా అంతర్జాతీయ విమానాశ్రయం యథావిధిగా పనిచేసినప్పటికీ ఇంధనంపై పరిమితులు దూర ప్రయాణాలకు ఆటంకంగా మారాయి. క్యూబా పర్యాటక రంగానికి కీలకమైన రష్యా, కెనడా వంటి దేశాలకు వెళ్లే విమానాలకు ఇంధన కొరత పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో క్యూబాకు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ కెనడా ప్రకటించింది. లాటిన్ అమెరికాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచుతున్న ఒత్తిడి కారణంగా వెనజువెలా, మెక్సికో వంటి దేశాల నుంచి క్యూబాకు అందే ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. క్యూబాకు ఆహారంతో కూడిన మానవతా సాయాన్ని పంపుతామని మెక్సికో అధ్యక్షురాలు షీన్ బామ్ చెప్పారు. క్యూబాకు చమురు రవాణా ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఒక దేశ ప్రజలను ఇలా ఉక్కిరిబిక్కిరి చేయడం చాలా అన్యాయమని ఆమె పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలతో మిగిలి ఉన్న ఇంధనాన్ని క్యూబా ప్రభుత్వం రేషన్ పద్ధతిలో అమెరికన్ డాలర్లలో మాత్రమే విక్రయిస్తోంది. ఇంధనం లేక ప్రభుత్వ బస్సులు నిలిచిపోవడంతో ప్రజలకు ప్రయాణం కష్టమైంది. బ్యాంకుల పనివేళలను తగ్గించారు. T20 ప్రపంచ కప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ ముందుకు రావడంపై శ్రీలంక హర్షం వ్యక్తం చేసింది. తమ అభ్యర్థనతో పాకిస్తాన్ నిర్ణయం మార్చుకున్నందుకు శ్రీలంక అధ్యక్షుడు అనూరా కుమార దిశనాయకే పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 15న కొలంబోలో జరిగే భారత్-పాక్ మ్యాచ్ వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్తో రాజీ కుదిర్చేందుకు ఐసీసీ చేసిన ప్రయత్నాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్తో మ్యాచ్ ఆడబొమ్మన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్రదేశాల విజ్ఞప్తి మేరకు భారత్తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు, పచ్చజెండా ఊపిన కేంద్రం, చంద్రబాబుకు చెప్పిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్ షాకు సీఎం వినతి, పోలవరం, నల్లమల సాగర్కు అనుమతి ఇవ్వాలని సిఆర్ పాటిల్కు విజ్ఞప్తి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు, కొనసాగుతున్న పోలింగ్ సామగ్రి పంపిణీ, ఓటింగ్కు కట్టుదిట్టమైన భద్రత. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న డీజీపీ. 1926 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినట్లు శివధర్ రెడ్డి వెల్లడి. నారాయణపేట జిల్లాలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఉద్రిక్తత,
హైదరాబాద్లో డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించిన పార్టీ కార్యకర్తలు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం. సెక్రటరీ జనరల్కు నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలు. మొత్తం 120 మంది సంతకాలు. $114 రఫేల్ యుద్ధ విమానాలు కొనేందుకు కేంద్రం చర్యలు. ఫ్రాన్స్తో 3,25,000 కోట్ల విలువైన ఒప్పందం చేసుకునేందుకు కసరత్తు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.